కట్టర్ అభిమానులు తప్పించి జగన్ వెళ్ళాలి, వీళ్ళందరూ వెళ్ళాలని కోరుకుంటారు. వెళ్ళట్లేదు. ప్రజల అభిప్రాయానికి విరుద్ధం వాళ్ళు వ్యవహరిస్తోంది. అందులో వీళ్ళు దాంట్లో అటెండెన్స్ గురించి రాస్తే ఏంటి, రాయకపోతే ఏంది, జనాలు పెద్ద పట్టించుకోరు. కాసేపు 4 రోజుల పాటు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళకి ఇది వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పడానికి పనికి వస్తే అంత మించేయలేదు. అంటే వెళ్ళొద్దు అని చెప్పిన జగన్ జీతాలు కూడా తీసుకోవద్దు అని చెప్పాలేమో, అవసరం లేదు. ఎందుకు చెప్పాలి కదా దాంట్లో అవన్నీ. ఇప్పుడు ఎమ్మెల్యేగా బయట పని చేయడేంది, అదే కదా. ఇప్పుడు ఓన్లీ సభలోకి వెళ్ళినప్పుడు ఆ సభ రోజు డబ్బులేనండి ఇచ్చేది. రోజు ఎమ్మెల్యే పోతాడే ఏంది అది. 365 రోజులు సభలు జరగవు కదా. ఇంకోటి మనకి సభకి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తారు. ఇది కొంచెం అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు కానీ అసెంబ్లీకి వెళ్ళేటటువంటి సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడడం వన్ ఆఫ్ ద పార్ట్. అదొకటే జీవితం కాదు కదా. ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ప్రతినిధి. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎంఆర్ఓలు కలవాలి, ఎస్పీలను కలవాలా, పోలీసులను కలవాలా, రెవెన్యూ వాళ్ళని కలవాలా, అక్కడ సమస్యలు తీర్చాలా, ఎన్ని ఉంటాయి కదా. వాటన్నిటికీ ఇది ఒక యాడెడ్. నిజంగా సభలో ఎంతమంది మాట్లాడుతున్నారు చెప్పండి. పూర్తిగా సభను వినియోగించుకున్న వాళ్ళు ఎంతమంది? నిరంతరం వినియోగించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గెలిచాడా 2019లో? అంటే చట్టపరంగా ఆపే హక్కు ఉంటుందా సార్ స్పీకర్ కి, లేదంటే ఎథిక్స్ ఇక్కడ తప్పారు అనేది మాత్రమే ఇవ్వగలుగుతుందా? ఈ రోజుల్లో ఏమైనా చేయించండి తలుచుకుంటే రేపే డిస్మిస్ చేసేసి. ఇంతకుముందు ఇది అమ్మాయిని చేయలే రోజు అని ఏదో ఒక కారణం పెట్టి చెయ్యాలనుకుంటే ఏమైనా చేసేయచ్చు. తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్తారు, వీళ్ళు రానియరు. ఇవాళ నిజాయితీ నైతికత అనేది ప్రజలు చూస్తారు. నైతికతని అనైతికంగా, అనైతికతని నైతికంగా చూపెట్టే రాజకీయ